మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 919. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నీకు ఒక విషయం తెలుసా విక్రమ్, ఈ 10 days తర్వాత నేను మొత్తం ఫ్యామిలీని తీసుకుని అమెరికాకి షిఫ్ట్ అయిపోవాలని అనుకున్నాను అని చెప్పగానే విక్రమ్, వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తారు. వెంటనే వైష్ణవి విరాస్కి ఎదురుగా వచ్చి నుంచుని, ఏం మాట్లాడుతున్నావు విరాస్? ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని అనుకోవడం ఏంటి? మొన్న అడిగితే లేదు, నార్మల్గానే వెళ్తున్నానని చెప్పావు కదా, మళ్ళీ ఏంటి అని వైష్ణవి కంగారుగా అంటుంటే, వైషు ప్లీజ్, ముందు నువ్వు టెన్షన్ పడకు. నేను వెళ్ళాలని అనుకున్నానని చెప్పాను కానీ వెళ్తున్నాను అని చెప్పలేదు కదా అని విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, నిజానికి అమెరికా షిఫ్ట్ అవుదామని అనుకున్నాను విక్రమ్, కానీ మొన్న డైరీ చదివిన తర్వాత, అందులో మావయ్య నా గురించి రాసిన మాటలు చదివిన తర్వాత ఆయన నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమైంది. ఒకప్పుడు మావయ్యకి మాటిచ్చాను, వైష్ణవి వంశీ బాధ్యత నాది అని. కానీ నువ్వు వైష్ణవి లైఫ్లోకి వచ్చావు, అలాగే నువ్వు నార్మల్ పర్సన్వి కూడా కాదు. వైష్ణవి అలాగే వంశీ ఇద్దరికి కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేయగలవు. అందుకే వాళ్ళిద్దరి బాధ్యత నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాను. కానీ మావయ్య నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో డైరీ చదివాకే అర్థమైంది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి వైష్ణవికి వంశీకి దూరంగా వెళ్ళిపోయినా కూడా జీవితాంతం మావయ్యకి ఇచ్చిన మాట వెంటాడుతూనే ఉంటుంది. అందుకే మళ్ళీ మావయ్యకి మాటిచ్చాను, ఆయన నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోను అని. వైష్ణవికి వంశీకి నువ్వు ఉన్నా కూడా నేను కూడా వాళ్ళకి తోడుగా వాళ్ళ జీవితంలోకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేస్తాను అని. అందుకే మీరు ఎక్కడ ఉంటే నేను వసు అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాము అని చెప్పగానే వైష్ణవికి అప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది. విక్రమ్ వెంటనే విరాస్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ విరాస్, నేను కూడా అదే అనుకుంటున్నాను, మనం అందరం కలిసి ఒకే చోట ఉండాలని వైష్ణవి కూడా కోరుకుంటుంది అని చెప్పగానే వెంటనే వైష్ణవి విరాస్కి దగ్గరగా వచ్చి, అవును విరాస్, ఇందాక నేను విక్కీతో అదే చెప్పాను, మనం ఆరుగురం కూడా ఎప్పుడు ఒక చోట ఉండాలి అని, మన పిల్లలు కూడా మనలాగే కలిసి ఉండాలి అని చెప్పాను అని అనగానే విరాస్ వైష్ణవి తలపై చెయ్యి వేసి, తప్పకుండా వైషు, నీ కోరిక నెరవేరుతుంది అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతుంది. వసు బెడ్ వెనక్కి జారబడి వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటుంది. నిజంగా మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ చాలా గ్రేట్ బావా, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మీ ముగ్గురి మధ్య బాండింగ్ ఏర్పడింది. మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే అందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వసు ముగ్గురి వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అన్నయ్య కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి ఒకే ఇంట్లో కాకపోయినా ఒకే చోట ఉంటాము కదా అని చెప్పగానే, అవును విరాస్, ఇంకా నేను కూడా మీ ప్యాలెస్కి దగ్గరలోనే వంశీకి అలాగే మాకు హౌసెస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు ముగ్గురు ఫ్యామిలీస్ కూడా దగ్గరగా ఉంటాయి కదా అని అనగానే, తప్పకుండా విక్రమ్, నాకు కూడా అదే అనిపించింది. ఒకవేళ నువ్వు నేను బిజినెస్ వర్క్లో ఉన్నా కూడా వసు వైష్ణవి తన్వి ముగ్గురు ఒకచోటే ఉంటే మనకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పగానే, తప్పకుండా, ఇంకా నేను కూడా హౌసెస్ ఉంటే చూస్తాను, లేకపోతే దగ్గరుండి న్యూ హౌసెస్ నేనే కన్స్ట్రక్షన్ జరిపిస్తాను అని విక్రమ్ చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతాడు. విక్రమ్ మాటకి వైష్ణవికి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే, నిజంగానే విక్కీ, అంటే మనం ఇప్పటి నుండి విరాస్ వాళ్ళ హౌస్కి దగ్గరలోనే ఉంటామా అని అనగానే, అవును వైష్ణవి అని విక్రమ్ చెప్పగానే, థ్యాంక్ యూ విక్కీ, అయితే ఇప్పటి నుండి మనం ఆరుగురం చాలా దగ్గరగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు నా మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అని వైష్ణవి నవ్వుతూ విక్రమ్ని హక్ చేసుకుని చెప్తుంటే, తన ఫేస్లో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వుకి విక్రమ్ మనసు కొంచెం కుదుట పడుతుంది. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి వైషు, నువ్వు నిన్న చెప్పావు కదా మీ అన్నయ్యకి విరాస్కి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు అని, అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను అని విక్రమ్ మనసులో అనుకుంటాడు. సరే అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పి విరాస్ వసు వైపు చూడగానే తమనే చూస్తూ ఉన్న వసుని చూసి, వసు దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని అనగానే వసు ఇంకా ప్రేమగా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది.
విరాస్ వసు ఫేస్ పై చిటిక వేసి హలో మేడం అని అంటుంటే వసు నార్మల్ అయ్యి చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది. ఏంటి ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, వెళ్దామా అని అనగానే అలాగే బావా అని వసు అనగానే వెంటనే విరాస్ వసుని తన 2 చేతుల్లోకి ఎత్తుకుంటాడు. విరాస్ వసుని ఎందుకు ఎత్తుకున్నాడో విక్రమ్కి వైష్ణవికి అర్థం కాదు. వైష్ణవి విరాస్ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు వసుని ఎత్తుకుంటున్నావు అని అడుగుతుంది. ఇందాక మేడం గారు కొన్ని సర్కస్ ఫీట్స్ చేశారు, అలా మేడం గారి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయారు అని అనగానే విక్రమ్ వసు వైపు చూస్తూ అదేంటి వసు, జాగ్రత్తగా ఉండాలి కదరా, ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం విరాస్, మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుందేమో అని విక్రమ్ అనగానే అడిగాను, పెయిన్ ఏమీ లేదని అంటుంది. ఈవినింగ్ వరకు చూస్తాను, లేకపోతే అప్పుడే నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను, అసలు కుదురుగా ఉంటేనే కదా, చాలా భయమేస్తుంది అని విరాస్ చెప్తుంటే వసు భయంగా విరాస్ వైపు చూస్తుంది. జాగ్రత్తగా ఉండాలి కదా వసు, ఇప్పుడు చూడు పెయిన్ ఎక్కువగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని వైష్ణవి అడుగుతుంటే తన గురించి వాళ్ళ ముగ్గురు కూడా ఎక్కువ కంగారు పడడం చూసిన వసుకి వాళ్ళ ముగ్గురిని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా వసు విరాస్ వైపు చూస్తూ బావా అని చిన్నగా పిలవగానే విరాస్ వసు వైపు చూస్తాడు. అది బావా, ఇందాక నువ్వు నన్ను పట్టుకోవాలని చూస్తున్నావని ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక అలా కాలు స్లిప్ అయినట్టు నాటకం ఆడాను అని వసు వెంటనే గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది. వసు చెప్పిన దానికి విక్రమ్ వైష్ణవి ఇద్దరు షాక్గా విరాస్ వైపు చూస్తారు. ఇప్పుడు విరాస్ ఫీలింగ్స్ ఏంటి అని వసు నెమ్మదిగా ఒక కన్ను ఓపెన్ చేసి విరాస్ వైపు చూస్తుంటే తనని కొట్టేటట్టు చూస్తున్న విరాస్ని చూడగానే వసుకి భయంగా అనిపిస్తుంది. అయిపోయింది, ఈరోజు బావ చేతిలో నా పని అయిపోయినట్టే అని వసు మళ్ళీ గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది. వైష్ణవికి విరాస్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి ఏం చేస్తాడో అని భయం వేసి విరాస్ వైపు చూస్తూ వదిలేసే విరాస్, పాపం తను నార్మల్గానే అలా చేసుంటుంది, నాకు ఆకలిగా ఉంది వెళ్దాం పదా అని అంటుంది. అవును విరాస్, కిందకి వెళ్దాం పద, వసు సరదాగా చేస్తుంటుంది, తనపై కోపం వద్దు అని విక్రమ్ కూడా అంటాడు. మీరు హాల్లో కూర్చోండి, నేను 2 minutesలో వస్తాను అని విరాస్ చెప్పగానే ఇంకా విక్రమ్ వాళ్ళేమీ మాట్లాడలేకపోతారు. విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు. విక్కీ విరాస్ వసు చేసిన దానికి చాలా కోపంగా ఉన్నాడు. వసుని ఏం చేస్తాడో ఏంటో అని అంటుండే ఏమీ చేయడు. వసు ఎంత అల్లరి చేసినా విరాస్ భరిస్తాడే తప్ప తనని కొట్టే అంత సీన్ లేదు. ఎప్పుడైనా విరాస్ కోపంలో కంట్రోల్ తప్పితే కానీ ఇప్పుడంతా కంట్రోల్ తప్పేంత కోపమైతే లేదు. నువ్వు టెన్షన్ పడకు పద అని ఇంక విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు. వసుకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. విరాస్ కోపంగా వసు వైపు చూస్తూ వసుని బెడ్పై పడేసి డోర్ లాక్ చేయడానికి డోర్ వైపుకి వెళ్ళి డోర్ లాక్ చేయగానే వసుకి చాలా భయంగా అనిపిస్తుంటే అమ్మో, ఇప్పుడు కానీ బావకి దొరికానంటే ఇంక నా పని అయిపోయినట్టే అని స్పీడ్గా బెడ్ దిగి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దానికి కనెక్టెడ్గా ఇంకొక డోర్ ఉండడంతో ఆ రూమ్ వైపుకి స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళి డోర్ లాక్ చేయబోతుండగా విరాస్ నిమిషంలో వసు డోర్ లేక్ చేయకుండా అడ్డుకుంటాడు. వసు భయంగా విరాస్ వైపు చూస్తూ బావా అది ఆ టైంలో నేను అని వసుకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ తన అడుగులను వెనక్కి వేస్తూ ఉంటుంది. ఇంకా గోడ అడ్డు రావడంతో వసు వెనక్కి చూస్తూ మళ్ళీ ముందుకి చూడగానే తనకి ఒక అడుగు దూరంలో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసుని చంపేసేటట్టు చూస్తున్న విరాస్ చూపుని చూడగానే వసుకి చిన్నపాటి భయం కలుగుతుంది. అంటే ఇందాక నువ్వు ఆడిందంతా నాటకమా అని విరాస్ కోపంగా అంటుంటే బావా ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను అని వసు చెప్తుంటే స్టాప్ ఇట్ వసు, ఎంత కంగారు పడ్డానో తెలుసా, అసలు ఆ టైంలో నేను పడిన టెన్షన్ నీకేం తెలుసు, ఇప్పటికీ కూడా నీ విషయంలో నా గుండె స్పీడ్గానే కొట్టుకుంటుంది, నువ్వేమో ఇదంతా నాటకమని ఇప్పుడు చెప్తున్నావు, నేను వైష్ణవి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా నీ ఆలోచనలతోనే ఉన్నాను, నువ్వు కాలు పెయిన్తో ఎంత బాధపడుతున్నావు అని ఒక పక్క నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను, అయినా నీకేమీ కనిపించవు, చిన్నపిల్లల ఆటలు అనుకుంటున్నావా, నీకేదైనా జరిగితే నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నీకు తెలీదా అని
విరాస్ సీరియస్గా చెప్పేసరికి వసు టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు చేసిన దానికి తప్పకుండా నువ్వు పనిష్మెంట్ ఫేస్ చేయాలి అని చెప్తుంటే బావా ప్లీజ్, నువ్వు ఇంతలా బాధపడతావని నేను అనుకోలేదు. ఒకసారి నా మాట విను అని వసు ఒక అడుగు ముందుకు వేసేసరికి విరాస్ వెంటనే వసుకి వెనక్కి జరుగుతూ, ఈ రోజంతా నేను నీతో మాట్లాడను, ఇదే నేనిచ్చే పనిష్మెంట్ అని చెప్పగానే బావా ప్లీజ్, నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను, నా వల్ల కాదు, కావాలంటే నన్ను కొట్టు, అంతేకాని ఇలాంటి పనిష్మెంట్లు ఇవ్వకు ప్లీజ్ అని అనగానే విరాస్ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. వసు విరాస్ వెనకాల పరిగెట్టుకుని వస్తూ బావా ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది. కానీ విరాస్ రూమ్లో నుండి స్టెప్స్ మీదుగా హాల్లోకి వెళ్ళిపోతాడు. విరాస్ మాటలు చాలా బాధని కలిగిస్తాయి వసుకి. ఐఎమ్ సారీ బావా, నేనేదో సరదాగా చేశాను, కానీ నువ్వు నా విషయంలో ఇంత సీరియస్గా ఉన్నావని అనుకోలేదు. నిన్ను చాలా బాధ పెట్టాను కదా, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఒక రోజంతా ఉండటం అంటే నేను అస్సలు భరించలేను. ఎందుకు బావా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావు అని వసు బాధగా అనుకుంటూ నెమ్మదిగా తన కన్నీళ్ళని తుడుచుకుని బయటికి అడుగులు వేస్తుంది. విరాస్ ఫేస్లో కనిపిస్తున్న కోపం చూసి విక్రమ్కి వైష్ణవికి ఏదో జరిగింది అని అనిపిస్తుంది. కానీ విరాస్ని ఎవరూ కదపరు. ఇంకా నలుగురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. విక్రమ్ వసు వైపు చూస్తాడు. తన ఫేసు చాలా డల్గా కనిపిస్తుంది. ఇంకా నలుగురు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూస్తూ, ఇంక మేము స్టార్ట్ అవుతాం విరాస్, మా మేడం గారు ఎలాగో ఈ 10 days ఇక్కడే ఉండాలని ఆర్డర్ వేశారు కదా, మేము వెళ్ళి డ్రెస్సెస్ అలాగే ల్యాప్టాప్స్ కూడా తీసుకుని వస్తాము, టెండర్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలి కదా అని అనగానే అవును విక్రమ్, నేను కూడా దాంట్లో బిజీగా ఉన్నాను అని విరాస్ చెప్తుంటే, సారీ విరాస్, నేను ఆ ప్రజెంటేషన్ కొంచెం ప్రిపేర్ చేసి ఈ పెళ్లి హడావిడిలో వదిలేశాను, ఈ రోజు నుండి మనం ఇద్దరం కలిసి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేద్దాము అని వైష్ణవి అనగానే పర్వాలేదు వైషు, నేను ప్రిపేర్ చేస్తాను అని అంటాడు విరాస్. ఇంకా నీకు నాపై కోపం పోలేదా అని వైష్ణవి బాధగా అంటుంటే, అలాంటిది ఏమీ లేదురా, నీ హెల్త్ కొంచెం డిస్టర్బ్లో ఉంది కదా అందుకే అని అంటుంటే, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను విరాస్, ఇంకా నువ్వు నో అని చెప్పకు, ఈవినింగ్ నుండి మనం ప్రజెంటేషన్ ప్రిపేర్ చేద్దాము అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే, సరే అని అంటాడు విరాస్. వైషు ఇది మరీ టూ మచ్ తెలుసా, నువ్వు విరాస్కి హెల్ప్ చేస్తావు, మరి నాకెవరు హెల్ప్ చేస్తారు అని విక్రమ్ అనగానే, అదంతా నాకు తెలీదు, నేను విరాస్ పెట్టిన కంపెనీకి సీఈఓని, ఆ కంపెనీ బాధ్యత నాపై ఉంది, అయినా నువ్వేమన్నా నీ కంపెనీకి నన్ను సీఈఓని చేసావా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే, కావాలంటే ఇప్పుడే ఈ క్షణమే నేను కంపెనీ చైర్మన్ని చేస్తాను, నాకు హెల్ప్ చేస్తావా అని విక్రమ్ కావాలనే నవ్వుతూ అంటాడు. అంత సీన్ లేదు, కావాలంటే ఈ టెండర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెండర్కి నీకు హెల్ప్ చేస్తానులే, ఇప్పుడైతే నా కంపెనీ గురించి నేను చూసుకుంటాను అని వైష్ణవి చెప్పగానే రాక్షసి కొంచెం కూడా తగ్గదు అని విక్రమ్ మనసులో వైష్ణవిని ముద్దుగా తిట్టుకుంటాడు. ఇంకా సరే విరాస్, మేము స్టార్ట్ అవుతామని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా తమ ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు. విరాస్ సుశీల గారి వైపు చూసి, అమ్మమ్మ మావయ్య టిఫిన్ చేశారా అని అడగగానే చేసేశారు బాబు అని సుశీల గారు చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతారు. వసు మాత్రం విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ విరాస్ అక్కడి నుండి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రాక్షసుడు కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, చెప్తా నీ పని అని వసు అక్కడి నుండి తమ రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది. విరాస్ రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. రాక్షసి ఇప్పుడు కానీ నేను ఈ రాక్షసి దగ్గర స్ట్రిక్ట్గా లేకపోతే ఇంకొకసారి కూడా ఇలాంటి వేషాలు వేస్తుంది, అసలు ఎంత టెన్షన్ పడ్డాను, నిజంగా కాలు పెయిన్గా ఉందేమో అని ఎంత భయపడ్డాను, ఈ వసుకి ఏం తెలుసు, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే ఈసారి అసలు ఎలాంటి వేషాలు వెయ్యదు అని విరాస్ ఇంకా వర్క్లో పడిపోతాడు. వసు రూమ్లోకి వచ్చి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం చూసి, ఈ ల్యాప్టాప్ ఈ టైగర్కి రెండో పెళ్ళం కాదు మొదటి పెళ్ళమే, నేను రెండో పెళ్ళాన్ని అని నోట్లో గొనుక్కుంటూ కబోర్డ్ల నుండి తన శారీ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. వసు శారీ కట్టుకుని రూమ్లోకి వస్తుంది. కానీ విరాస్ అస్సలు వసు వైపు చూడడు. వసు అద్దం ముందు నిలబడి విరాస్ని చూస్తూ ఉంటుంది. కానీ విరాస్ చూపు ల్యాప్టాప్ నుండి కొంచెం కూడా పక్కకు వెళ్ళదు. ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో, కనీసం భార్య
ఇక్కడే ఉందన్న ఆలోచన కూడా లేకుండా మరీ ఆ ల్యాప్టాప్కి బానిస అయిపోయాడు. ఛా, అయినా ఈ యాటిట్యూడ్ చూసే కదా అయ్యగారికి నేను పడిపోయింది అని వసు ఇంకా తన తలని తుడుచుకుని నుదుటిన స్టిక్కర్ పెట్టుకుని కుంకుమ బొట్టు నుదుటిన అలాగే పాపిట్లో కూడా పెట్టుకుని అద్దంలో చూసుకుంటుంది. నిజంగా పెళ్ళైతే అమ్మాయికి కల వస్తుంది అని అంటారు. నిజంగా అది 100% నిజం అని వసు చిన్నగా నవ్వుకుంటూ ఇంకా చక్కగా జడని అల్లి సుశీల గారు పువ్వులని మాల కట్టి ఇవ్వడంతో వాటిని తన తలలో పెట్టుకుంటుంది. అయినా కూడా విరాస్ ఒక్కసారి కూడా వసు వైపు చూడకపోవడంతో వసుకి చిరాకు వచ్చి ఆ ల్యాప్టాప్తోనే కూర్చో అని గట్టిగా అరిచేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. వసు మాటకి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి, నీతో ఇలా లేకపోతే చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వసు పూజ మందిరంలోకి వెళ్ళి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినేశాను, రేపటి నుండి ఉదయమే లేచి మీకు పూజ చేస్తాను, ఈ రోజుకి ఓన్లీ దీపారాధన మాత్రమే చేస్తాను అని దేవుడి పటాలని చూసి ఇంకా పువ్వుల కోసం అక్కడి నుండి గార్డెన్ వైపుకి అడుగులు వేస్తుంది. గార్డెన్ చూడగానే వసు మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బావా, నా కోసం ఇన్ని రకాల పూల మొక్కలని తీసుకుని గార్డెన్లో వేసినందుకు. వాటిని చూస్తుంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా నా కోసమే చేశావు కదా అని వసు తనకి నచ్చిన పువ్వులని దేవుడికి పెట్టడానికి కోస్తుంది. ఇంకా కొన్ని పువ్వులు తనకి అందకపోవడంతో చిన్నప్పటి నుండి బాగా తింటే ఇంకొంచెం హైటు పెరిగేదానినేమో ఈ పువ్వులొకటి, అయినా ఇవి ఎందుకు అంత పైకే పూస్తాయి, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అని అనుకుంటూ వసు వాటిని అందుకోవడానికి పైకి ఎగురుతూ ఉంటుంది. ఇంతలో తన చేతికి పువ్వులు అందగానే ఇదేంటి, పువ్వులు నా చేతిలోకి ఎలా వచ్చేసాయి అని వసు ఆయోమయంగా అనుకుంటూ కిందకి చూసేసరికి విరాస్ దానిని ఎత్తుకుని ఉండటం చూసి వసు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకోసం నేను చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్స్ని ఇస్తున్నాను. ప్రతిరోజు 3-4 ఎపిసోడ్స్ అంటే నాకు చాలా కష్టం. ఈ ఎపిసోడ్ క్రియేట్ చేయడానికే నాకు 3 or 4 hours పడుతుంది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.